హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై వెంకు వ్లాగ్స్ జీ. అందరు ప్రేక్షకులు, అందరూ వీక్షకులు బాగున్నారని ఆశిస్తున్నాను. ఇప్పుడు మనము నిన్న టాపిక్ చేసినాం కదా, జిఎస్టీ ఏమైతే సవరించినారో, అవి ఏం రేట్లు అయితే పెరిగినాయో, ఏమైతే తగ్గినాయో అనేది మనము ఇప్పుడు డిస్కషన్ చేసుకుంటున్నాం కదా ఫ్రెండ్స్. ఇప్పుడు వచ్చేసి నా ఛానల్కి ఎవరైనా సబ్స్క్రైబ్ చేయాలనుకుంటే వెంకు వ్లాగ్స్ జీ అనేది గంట సింబల్ కొడితే అక్కడ ఆల్ అని ఉంటుంది, దాన్ని ప్రెస్ చేస్తే మీకు అన్ని నోటిఫికేషన్ వస్తాయి. కాబట్టి దాన్ని ఆన్ చేసుకొని పెట్టుకోండి ఫ్రెండ్స్. ఇప్పటి నుంచి నా ఛానల్లో వీడియోలు కంటిన్యూగా రావడానికి ప్రయత్నం చేస్తాను. ఇక మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఏవైతే బీవరేజెస్ అవి ఉన్నాయో ఫ్రెండ్స్, బీవరేజెస్ అంటే కూల్ డ్రింక్స్, సాఫ్ట్ డ్రింక్స్, సోయా మిల్క్ డ్రింక్స్ ఇట్లాంటివి అయితే వస్తాయి కదా, అవైతే ఇంతకుముందు 18% నుంచి 28% ఉండే కూల్ డ్రింక్స్, బీవరేజెస్ అంటే ఇవే ఫ్రెండ్స్. మనము ఏవైతే క్యాఫైనేటెడ్ అంటే లైక్ మనకు కోకా-కోలా కంపెనీవి వస్తాయి కదా ఫ్రెండ్స్, అవన్నీ కూల్ డ్రింక్స్ కానీ, ఫ్రూట్ డ్రింక్స్ కానీ, సోయా మిల్క్ డ్రింక్స్ కానీ, అవన్నీ ఏవైతే ఇంతకుముందు 18% నుంచి 28% ఉండేటివి ఇప్పుడు అన్నిటి మీద బాంబు పేల్చినారు ఫ్రెండ్స్. అవన్నీ 40%కి జిఎస్టీ సవరణ చేయడం జరిగింది. 18% నుంచి 28% అంటే దాదాపు 18%కి అయితే 22% పెరిగినట్లు, 28% అయితే 12% పెరిగినట్లు ఫ్రెండ్స్. ఇవైతే పెరిగినాయి ఫ్రెండ్స్. అంటే సెప్టెంబర్ 22 నుంచి పెరిగే ఛాన్సెస్ ఉన్నాయనేది మనకి సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు ఇస్తున్నటువంటి సమాచారం ఫ్రెండ్స్. అలాగే సిన్ గుడ్స్ అంటారు ఫ్రెండ్స్. వీటిని ఏమంటే సిన్ గుడ్స్ అంటే పాన్ మసాలా, టొబాకో యూజెస్, సిగరెట్స్, బీడీలు, ఇవన్నీ ఏవైతే ఉన్నాయో మనిషికి హానికరమైనవి ఏవైతే ఉన్నాయో, ఇంతకుముందు గవర్నమెంట్ ఏ రేట్లు అయితే పెట్టిందంటే 28% ప్లస్ సెస్ అనేది అదే స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు ఇంత పర్సెంటేజ్ అని విధిస్తుంటారు. ఇప్పుడు అది స్టేట్ పర్సెంటేజు ప్లస్ జిఎస్టీ అనేది కాకుండా మొత్తం హోల్సేల్గా రివైజ్డ్ జిఎస్టీ రేట్లకి 40%కి పెంచడం అయితే జరిగింది ఫ్రెండ్స్. ఇదొక అంటే సిగరెట్ ప్రియులకైతేనేమి, పాన్ మసాలాలు తినే వాళ్ళకి కొంచెం డబ్బులు దీనివల్ల ఎక్కువ ఖర్చు అయ్యే అవకాశాలు చాలా ఉంటాయి ఫ్రెండ్. కాబట్టి మనిషికి ఏవైతే హానికరంగా ఉంటాయో వాటి మీద ఏదైనా ఇలాగైనా వాళ్ళ వాటిని తగ్గించాలనే ఉద్దేశంతో నాకు తెలిసి గవర్నమెంట్ దీనిల మీద వడ్డనైతే బాగానే వడ్డించినారు, భారీగా పెంచేసినారు రేట్లు. అంటే దాదాపు 22%, 18% ఉంటే ఒకవేళ 22%, 28 ఉంటే 12%, అట్లా 28% ప్లస్ సెస్ ఉండేదాన్ని ఇప్పుడు వచ్చేసి 40% చేసినారు ఫ్రెండ్స్. ఇదొక చాలా ఇది సిగరెట్ తాగే వాళ్ళకి వాళ్ళ బడ్జెట్ ఇంతకుముందు దానికంటే కొంచెం పెరిగే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి ఫ్రెండ్స్. తర్వాత వచ్చేసి సిమెంటు, ఇది నిర్మాణ రంగానికి సంబంధించిన ఇప్పుడు నిర్మాణ రంగానికి సంబంధించిన జిఎస్టీ ముందు ఎంత ఉండేటివి ఇప్పుడు ఎంత ఉన్నాయి, దీనివల్ల ఏమన్నా సామాన్యమైన ప్రజానికానికి లేకపోతే కొత్తగా ఇల్లు నిర్మాణం చేసే వాళ్ళకి ఏమన్నా తగ్గిందా అంటే తగ్గినాయి ఫ్రెండ్స్, బాగా తగ్గినాయి. అంటే ఈ నిర్మాణ రంగానికి ఊతమిచ్చే లెక్క కేంద్ర ప్రభుత్వం అయితే ఒక ఇనీషియల్ స్టెప్ అయితే తీసుకెళ్ళింది ఫ్రెండ్స్. ఇంతకుముందు సిమెంట్ మీద వచ్చేసి 28% ప్లస్ సెస్ ఉండేది, ఇప్పుడు దాన్ని 18%కి కుదిచ్చేసినారు ఫ్రెండ్స్. ఇంతకుముందు వచ్చేసి కోళ్ళు, లిగ్నెట్, పీట్ అనే దాని మీద 5% ఉండేది మాత్రం ఇప్పుడు వచ్చేసి 18%కి పెంచినారు ఫ్రెండ్స్. అంటే సిమెంట్ బస్తాలు, పోర్ట్లాండ్ అనేటివి కొన్ని ఐటమ్స్ అయితే 28% ప్లస్ సెస్, అంటే స్టేట్ గవర్నమెంట్ సెస్ చేస్తుంది కదా ఫ్రెండ్, దాన్ని బట్టి అది ఎంత అవుతుందో మనకి క్యాలిక్యులేషన్ చేసుకొని జిఎస్టీ అయితే తగ్గించినారు ఫ్రెండ్స్. అది ఒక శుభసూచకం. ఎట్లా అంటే ఇల్లు కట్టే వాళ్ళు ఈ మధ్య చాలా బాధపడుతున్నారు. సిమెంటు ఎక్కువ కన్జంప్షన్ ఎక్కువ ఉంటుంది సిమెంట్ ఇల్లు కట్టడంలో. కాబట్టి బస్తాకి నాకు తెలిసి అప్పుడు ఒకవేళ 40% అనుకుంటే బస్తా 600 అనుకో, 240 రూపాయలు ఉండేది అప్పుడు. ఇప్పుడు వచ్చేసి 18% లేదుమా 18%కి పడిపోయింది కదా ఫ్రెండ్స్. నాకు తెలిసి దాని ప్రకారము సిమెంట్ రేట్లు కొంచెం
అంటే కొంచెం ఊరట కలిగించే విధంగా తగ్గినాయని తెలుస్తుంది మనకి. ఇక్కడ ఇంకొక విషయం ఏమంటే, ఇంతకుముందు మెడికల్ అయితేనేమి, మెడికల్ సప్లైస్, హెల్త్ కేర్ ఇట్లాంటి దాంట్లో కూడా గవర్నమెంట్ ఎక్కువ వేసేసింది. ఇలా అయితే మనం మధ్యతరగతి వాళ్ళు కనీసం మెడిసిన్స్ తీసుకునేది ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఏదో ఒక కారణం చేత అనారోగ్యం అనేది సంభవిస్తుంది. కాబట్టి మెడికల్ దానిల మీద కూడా ఇంతకుముందు భారీగా అంటే 12% వరకు ఉండేది ఫ్రెండ్స్. దాన్ని అంతా పరిగణలోకి తీసుకొని ఏదైతే మెడికల్ హెల్త్ పర్పస్ ఉండేటివి మెడికల్ సప్లైస్ అనేవి ఉంటాయి కదా ఫ్రెండ్స్, మెడికల్ గ్రేడ్ ఆక్సిజన్ అయితేనేమి, డయాగ్నోస్టిక్ కిట్స్ ఏమి, ఎసెన్షియల్ డ్రగ్స్ ఏమి, రిగెన్స్ ఏమి, సర్జికల్ సప్లైస్ అయితేనేమి, ఇవన్నీ ఇంతకుముందు 12% ఉండేటివి ఫ్రెండ్స్. ఇప్పుడు వాటి మీద ఏకంగా 7% తగ్గించినారు ఫ్రెండ్స్. అంటే ఇప్పుడు 5% మాత్రమే ఇవన్నీ నేను ఏదైతే చర్చిస్తున్నానో మీ దగ్గర ఈ వాటి మీద 5% GST మాత్రమే విధిస్తున్నారు. ఇది కూడా ఒక రకంగా అంటే మెడికల్ హెల్త్ కేర్ రంగానికి అయితేనేమి, మెడికల్ పర్పస్కి వాళ్ళకేమి ఊతం ఇచ్చినట్లే ఉంటుంది. కాబట్టి అంటే మెడికల్కి సంబంధించిన వస్తువులు కానీ లేకపోతే మెడిసిన్స్ కానీ ఏవైతేనేమి కొంచెం తగ్గేటట్టు కేంద్ర ప్రభుత్వం నిర్ణయాలు తీసుకెళ్ళింది. GST లైఫ్ స్టైల్స్, హౌస్ హోల్డ్ ఐటమ్స్ వాటి మీద కూడా ఇంతకుముందు వచ్చేసి 12% నుంచి 18% మధ్యలో ఉండేటివన్నీ ఇప్పుడు 5%కి తగ్గించేసినారు. అవి ఏమంటే టాయిలెటరీస్, ఫర్నిచరు, హ్యాండ్ క్రాఫ్ట్స్, టాయ్స్, మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్, ఏవైతే పర్సనల్ కేర్ ఐటమ్స్ ఉంటాయి కదా, టాయ్స్ అంటే బొమ్మలు, ఇవి వచ్చేసి మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ ఏవైతే ఉంటాయో మనకి వైలిన్ అయితేనేమి ఇట్లాంటివి ఏమంటే ఉండేమో అవి హ్యాండీక్రాఫ్ట్స్ అంటే చేతితో తయారు చేసే బొమ్మలు, అవన్నిటి మీద 12% నుంచి 18% ఉండేవన్నీ ఇప్పుడు 5%కి తీసుకుపోయినారు ఫ్రెండ్స్. కాబట్టి అంటే కొన్ని చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ బాగా చర్చించాల్సింది సాధారణమైన వ్యక్తులకి ఏవైతే దగ్గరగా ఉన్నాయో అవన్నిటి మీద గవర్నమెంట్ ఒక మంచి వేలోనే GST రేట్లను అనేవి తగ్గించడం జరిగింది. ఏదైతే మనిషికి హానికరంగా ఉంటాయో అంటే లైక్ సిగరెట్, టొబాకో, పాన్ పరాకులు, ఈ గుట్కాలు, ఇవన్నిటి మీద 28% సెస్ ఉండేదాన్ని ఇప్పుడు ఇంకా పెంచి ఏకంగా GSTలోకే తెచ్చేసినారు. 40% చేసినారు ఫ్రెండ్స్. ఇది మాత్రం ఇవన్నీ తీసుకునే వాళ్ళకి భారీ దెబ్బే. కాబట్టి ఇది GST రేట్స్ పార్ట్ 2గా వస్తుంది. కాబట్టి దీన్ని ఎవరైతే చూస్తున్నారో లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ ఫ్రెండ్స్, ఇంత మంచి వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ మీకు ఇస్తున్నందుకు నాకు ఎంతో కొంత సహాయపడినట్లు ఉంటుంది. వాళ్ళుగా మీరు ఉంటారు కాబట్టి ఎంతో కొంతమంది నేను ఫ్యామిలీ ఫ్రెండ్స్కి ఎవరికైనా కూడా షేర్ చేయండి. నాకు ఇంకా కొంచెం ఎంకరేజ్మెంట్ చేసినట్లుంటుంది. నా యొక్క వర్క్కి మీరు ఒక ఇంపార్టెన్స్ ఇచ్చిన వాళ్ళు అవుతారు. కాబట్టి సబ్స్క్రైబ్ చేయండి. నా ఛానల్ పేరు వచ్చేసి వెంకు వ్లాగ్ జీ. దాని పక్కన గంట సింబల్ ఉంటుంది, అది కొడితే మీకు ఆల్ నోటిఫికేషన్స్ ఉంటాయి ఫ్రెండ్స్. జై హింద్.